ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ మాట మీ కొరకే. చూడండి, చాలా మంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. అయితే ప్రేమ ఉన్న చోట విలువ ఉండదు అన్నట్లుగా ప్రేమించే వారిని అస్సలు పట్టించుకోం కదండి. ఎవరైతే ప్రేమించారో వారి వైపు మన ఆలోచన ఉంటుంది, వారి వైపు మరి మనం పరిగెత్తుతూ ఉంటాం. ప్రేమించని వారి వైపు వెళ్తూ ఉంటాం, వారి కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి మనం ఉంటూ ఉంటాం. కానీ ప్రేమ కలిగి ఎవరైతే మనతో మాట్లాడతారో వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదండి. అలాంటి వారికి మనం ఉండడానికి వీలేదు. అందుకే ఇదిగో ఈ సామెత మీ కొరకే. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనంలో అద్భుతకరమైన మాట ఉందండి. పగవాని ఇంట క్రొవ్విన యొద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూర భోజనము తినుట మేలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం అర్థమైంది అనుకుంటా కదా. పగవాని ఇంట ఎలాంటి శ్రేష్టకరమైన భోజనం ఉన్నా వాడిని నువ్వు ప్రేమించని వాడిగా ఉన్నప్పుడు ఎందుకు పరిగెత్తుతావు కదండి. అందుకనే అలాంటి చోటకు వెళ్లకుండా ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే నీ గురించి ఆలోచిస్తున్నారో, ఇదిగో వారి ఇంట ఆకుకూర భోజనం చేయ. నిన్ను ప్రేమించే వారి దగ్గర నువ్వు మరి ఎక్కువగా ప్రేమను సంపాదించుకోగలుగుతావు. ప్రేమ లేని చోట దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఖచ్చితంగా నీ జీవితంలో పనిచేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.